పార్కులు కానీ లేకపోతే రోడ్లు కానీ అన్ని, అట్లాగే గద్దలగుంటకి ఎంతో వెచ్చించి మున్సిపాలిటీలో ఆయన రోడ్లు కానీ అన్నీ వేపించడం జరిగింది. కానీ ఈ రోజునున్న పరిస్థితులు మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఉంది ఏందనేది కూడా. అవన్నీ ఒకసారి ఆలోచించి రాబోయే రోజుల్లో మనం ఒక మంచి వ్యక్తిని, మనకి జనాలకు అండగా ఉండే జనార్దనాన్ని మనం మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. అట్లాగే మహిళా తల్లులు ఏదన్నా సమస్యలు అవన్నీ ఉంటే కూడా సత్యలత గారు, వదిన గారు ఉన్నారు కాబట్టి మేడం గారితో మీరు ముఖాముఖిగా ఏమైనా ఉన్నా కానీ మీరు, అట్లాగే ఇవాళ ఈ మీటింగ్ ఇక్కడ ఇంత బాగా ఏర్పాటు చేసినందుకు, ఇంత బాగా ఇది చేసినందుకు కృష్ణ గారికి, వాళ్ళ సతీమణి గారికి అందరికి కూడా పేరు పేరు ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అట్లాగే ఇక పోటీ చేశారు. ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను నాకు తెలుసు. ఎందుకనంటే ఇక్కడ ఇన్నాటి మీటింగ్ పెట్టే ముందు కూడా కొంతమంది వ్యక్తులు మనుషులు పంపించి ఏదో ఐరావు ఈరా అని ఎవడ జేబుల్లోంచి ఏమి ఇవ్వట్లేదండి. ఇక్కడున్న నాయకులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ జేబుల్లో ఏం చేయట్లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏమవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు. రేపు వచ్చిన ప్రభుత్వం ఇంకా బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం ఇప్పుడు మన ప్రీతమ దామచర్ల సత్యలత గారు ఇప్పుడు వాటిని ఉద్దేశించి మాట్లాడతారు. 2010లో మేము అంతా ఫ్రాడ్ చేసి కబ్జా చేశారు. అది మీరు చూడాలి మేడం. అది మా మేనమామ కొడుకులు చేశారు. కానీ పార్టీ తరఫు వాళ్ళు మటుకు ఉన్నారు, ఓ 10 మంది వచ్చారు. వాళ్ళు మా మేనమామ కొడుకండి సుదేశ్ అనే అబ్బాయి, ఇంటి పేరు చిట్టు. లేదండి, నాగ సత్యలత గారు మన గద్దలగుంటపాలెం ఇచ్చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. రెస్పెక్టెడ్ మేడం, గతంలో సార్ చాలా అభివృద్ధి చేశారు మేడం. కానీ ఆ అభివృద్ధే తన భవిష్యత్తు నిర్దేశిస్తుందని నమ్ముకుంటున్నాం మేడం. మిమ్మల్ని గెలిపించుకోవటమే మా ధ్యేయంగా మా మహిళలందరూ తరపున మేడం మీ వెంటే మేముంటాము మేడం. ఫస్ట్ టైం మేడం నేను ఇట్లాగా సభకి కానీ నేను ఎక్కడికి రాను మేడం. కానీ మీరు వస్తున్నారనే ధైర్యం నన్ను ఈరోజు ఇట్లా ఫస్ట్ టైం నేను మాట్లాడటం కూడా ఈరోజు మాట్లాడేలాగా ధైర్యమే కూడగట్టుకొని ఈ సభకు వచ్చా మేడం. సార్ వెంటే మీ వెంటే మేము మేడం, సార్ వెంట కూడా కాదు, మీ వెంటే నేను, మా మహిళలందరినీ మా గద్దలగుంట తరపున మీకు ఇచ్చేసినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాం మేడం. ప్రతి మహిళా సమస్యని మీరు తీసుకొని న్యాయం చేస్తారని, ధైర్యాన్ని ఇస్తారని నమ్ముతున్నాను మేడం. కానివ్వండి, కాలవలే కానివ్వండి, శ్మశానానికి గోడ కానివ్వండి, చాలా అభివృద్ధి ఇంకా చాలా ఉన్నాయి మేడం. సార్ చేసినవి ఇన్నే అన్నీ కాదు, కానీ భవిష్యత్తు కూడా సార్కి ఇంతమంది అండగా ఉన్నారంటే ఆ అభివృద్ధి చూసే మేడం. నేను అసలు నాకు తెలియదు, బయటకే నాకు రాను మేడం. అలాంటిది ఆ అభివృద్ధి నేను టీవీల ద్వారానో ఎవరైనా చెప్పుకుంటే వినటం ద్వారానో సార్ మీద అంత రెస్పెక్ట్ పెరిగి గమ్మున ఉండకూడదు. నేను ఇంట్లో ఈరోజు మేడం వస్తున్నారు, నా గొంతు వినిపించాలి అనే ఉద్దేశంతో వచ్చా మేడం. అది ఒకటి. మళ్ళీ మీ వెంటే మేము మేడం. మాధవలత గారి ఫ్రెండ్ని, ఇంట్లో నుంచి నేను కూడా బయటికి రాను. మహిళలము నేను కూడా మహిళల్లాగా మీతో చేరి ఏదో ఒకటి సాధించాలన్న ధ్యేయం నాకు అనిపించింది. బాధ్యతలన్నీ తీరాయి నాకు. అయినా నేను ఈ సమాజానికి ఏదో ఒకటి అనే ఒక గుర్తింపు చేసుకోవాలి, సహాయం చేయాలి మీతో చేరి అని వచ్చాను మేడం. తర్వాత నేను పిల్లలు నిరుద్యోగ సమస్య అనేది నిర్మూలించాలని నాకు ఒక థాట్ వచ్చింది. ఎంతో చదువులు చదివి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివించిన వాళ్ళు ఎక్కువ నిరుద్యోగ సమస్యలతో ఉన్నారు. అది కొంచెం మీరు చూస్తే బాగుంటుంది. మేడం గారు చెప్పినట్టు కబ్జాలో మా పాపది కూడా ఒక ప్లేస్ ఉంది. అది కూడా ఇట్లా అంటే మా ప్లేస్ని దున్నటం స్టార్ట్ చేశారు వాళ్ళు. దాని గురించి ఆ సమస్య కూడా మాకుంది మేడం. థ్యాంక్ యూ అందరికీ. నేను నా వంతు కృషి వేయటం కానీ, బస్సులు వేయటం కానీ, బస్ స్టాండ్లు కట్టేయటం కానీ, ఏదైనా మండల ఆఫీసులు కట్టేయటం కానీ, ఏదైనా ఇక ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ ఏదైనా మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మనం ఆ దారిని నడవగలం.
లేకపోతే అది అస్తవ్యస్తంగా ఉంటుంది అనమాట. అదంతా గమనించాలి మీరు. ఇప్పుడు ముందుగా మీ అందరికీ చెప్పాలమ్మా, మీ అందరి సపోర్ట్ గురించి ఇప్పుడే బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మా వెంట ఉంటున్నందుకు చాలా థ్యాంక్ యూ అందరికీ కూడాను. అంటే ఫస్ట్ టైం వచ్చి అంతా కూడా బాగా చెప్పారు మీరు అందరూ కూడాను. అంటే ఇప్పుడున్న పరిస్థితులు అర్థమవుతున్నాయి కాబట్టి మీకు కూడా చూస్తున్నారు కాబట్టి మీ అందరికి సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ అమ్మా. ఇంకోటి ఇప్పుడే మీరు చెప్పారు జాబ్స్ గురించి. మెయిన్ అదే జాబ్స్ అనేది ఎందుకు రావట్లేదో కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బయట చూస్తే ఎలా ఉందంటే అంతా గంజాయి, డ్రగ్స్. పిల్లలు బయటకు వచ్చిన పిల్లలు చదువుకుని ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే కూడా అవే పరిస్థితుల్లో లేదమ్మా. అంటే ఉద్యోగాలు ఉండాలి కదా, ముందు ఉద్యోగాలు ఉండట్లా ఖాళీగా ఉంటున్నారు. ఖాళీగా ఉండబడ్డానికి ఏమవుతుంది, ఏదో ఒక రకమైన అలవాట్లు, ఏదో ఒక డ్రగ్స్ అనే గంజాయి ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి అవి ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఆ అలవాట్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా మంది పిల్లలు ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చిన పిల్లలు అంతా సక్రమైన ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీస్ బాధపడుతున్నారు. ఇంట్లో పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ రాకపోవడం కారణం ఏంటంటే మీకు కూడా అర్థమవుతుంది. అంటే పైన ఒక సమర్థుడైన నాయకుడు ఉంటే వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరైనా సరే వచ్చి ఇన్వెస్టర్లు వచ్చి ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ వస్తుంటే ఏమవుద్దామా, దాన్ని బట్టి ఉద్యోగాలు పెరుగుతాయి మనకి. అది లేకే పరిస్థితి ఇప్పుడు. అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ని. ఎవరిని వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే సరే భయపడుతున్నారు. ఏమవుతుందంటే ఇన్వెస్ట్ చేసినా సరే దాంట్లో వాళ్ళు పర్సంటేజ్ తీసుకుంటున్నారు తప్ప ఏదో దీనివల్ల రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచించట్లా. దానివల్ల మెయిన్ ఇబ్బంది అవుతూ ఉంది. అదే బాబు గారు లాంటి నాయకుడు ఉంటే కనుక ఇన్వెస్టర్స్ వచ్చేవాళ్ళు, దానివల్ల ఫ్యాక్టరీస్ అవన్నీ కంపెనీలు అవన్నీ వచ్చాయి, పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. మెయిన్ ప్రాబ్లం అది. ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ మెయిన్గా మనం ఆలోచించాల్సింది దాని గురించి, పిల్లల గురించి. ఏంటంటే చాలా మంది ఏంటంటే పథకాలు ఇది అది ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమందిలో భయం, మేము వచ్చి కూర్చుంటే ఏమవుతుందో, లేకపోతే ఏ వాలంటీర్ వచ్చి మా పథకం తీసేస్తారో, లేకపోతే ఏం చేస్తారో, మా మీద ఏం పెడతారో చెప్పని భయపడకుండా ఎవరో కూడా అంతాను. ఇంకా భయపడుతూ కూర్చుంటే మనకి ఇలా మన రాష్ట్ర పరిస్థితి, మన ఒంగోలు పరిస్థితి, మన పిల్లల భవిష్యత్తు ఇలా అయిపోద్ది. మెయిన్ ఆలోచించుకోవాల్సింది ఫ్యూచర్. సరే మన పరిస్థితులు ఏదో అవుతుంది, ఏదో కొంతమంది అనుకుంటారు ఏవో పథకాలు వస్తున్నాయి కదా, ఇవి వస్తున్నాయి కదా, అయిపోతుంది కదా అని చెప్పని. కానీ ఆలోచించాల్సిన పథకాల కోసం అమ్మ ఒక్కసారి చెప్పండి. రేపు బాబు గారు వస్తే కూడా పథకాలు వస్తాయి. ఎప్పుడు రామారావు గారు నుంచి పథకాలు వస్తున్నాయి అందరికన్నా. బాబు గారు వచ్చినప్పుడు కూడా పథకాలన్నీ అలాగే ఉంటాయి. కానీ పిల్లలు, ఆ పిల్లలకు కూడా ఏదో పథకాలు ఇచ్చేదాన్ని కూర్చోబెడతామా? కాదు కదా. పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే జాబ్స్ కావాలి. జాబ్స్ రావాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అది ఉంటే కదా రాష్ట్రం బాగుపడేది. దానివల్లే కదా పిల్లలు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తేనే కదా. ఆ పిల్లలు నష్టపోతుంటే పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు. అందరికీ అవగాహన అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటనేది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మా. ఇంకోటి మెయిన్గా 2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఉన్నప్పుడు మన ఒంగోలు ఎలా ఉందో మీరు అందరూ చూశారు. అంటే చాలా చోట్ల రోడ్లు అవనివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ అవనివ్వండి, వాటర్ అవనివ్వండి, జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, అదే 19 to 24 ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంది అంతా బయటకు వెళ్ళే వాళ్ళందరికీ అర్థమవుతుంది. మీరందరూ రోడ్ల మీద ఏమైనా వెళ్ళాలంటే రోడ్లు గతుకులు, డ్రైనేజ్ క్లీన్ చేయకపోతే విపరీతమైన దోమలు పెరిగిపోవడం వల్ల దానివల్ల పిల్లలకు లేనిపోని జబ్బులు అందరికీ. ఆ దోమల మురికాల వల్ల ఇష్టం వచ్చినట్టు అవుతున్నాయి కదమ్మా. చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఇంట్లో పరిస్థితులు అంటే ఈ దోమలో లేనిపోని జబ్బులన్నీ రోడ్ల వల్ల, అదంతా ఏంటి క్లీన్నెస్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా వర్క్లు జరుగుతున్నాయేమో, ఏమైనా క్లీన్ చేస్తున్నారు, డ్రైనేజ్లు ఏమన్నా, వాటర్ సరిగ్గా వస్తూ ఉందా మీరు చెప్పాలి నాకు ఒకసారి కరెక్ట్గా. సేమ్ మొన్న మేము వేరే దానికి వెళ్తే వాళ్ళు అంటున్నారు మేమేదో కష్టపడి పనిచేసుకునే వాళ్ళం అమ్మ, మేము కూడా బబుల్ వాటర్ తెచ్చుకుని తాగవలసి వస్తుంది. అంటే ఇది వరకు పోయి అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు మన ఒంగోలు పరిస్థితి అసలు బాగాలేదండి. రోడ్లు అంతే, వర్షం వస్తే నీళ్ళు ఇంట్లోకి అసలు ఏం బాగాలేదు. రోడ్లు శుభ్రంగా ఉండట్లా, డ్రైనేజ్ క్లీన్ చేయట్లా ఎక్కడా కూడాను, ఏది పారిశుద్ధ్యం లేదు, ఎక్కడ సరిగ్గా వాటర్ లేదు. ఇవన్నీ ఎందువల్లమ్మా? పట్టించుకునే వాళ్ళు ఉంటే అన్నీ బాగుంటాయి, పట్టించుకునే వాళ్ళు లేక. జనార్దన్ గారు ఉన్నప్పుడు ప్రతిరోజు నీళ్ళ గురించి మొత్తం వాళ్ళంతటితో కూర్చి మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు పిలిచేవాళ్ళు, ఆ రోడ్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలా ఉంది, ఏ టైం చెప్పేవాళ్ళు. మెయిన్గా చెప్పేవాళ్ళు మిడ్ నైట్స్ ఎక్కడైనా సరే వాటర్ ఇవ్వద్దు ఎవరికి కూడాను. అంటే చాలా ఇదివరకు 2014 ముందు అర్ధరాత్రి నీళ్ళు వచ్చాయంటమ్మా అంతాను, 1 గంటకి 12 ఆ టైంకి చెప్తే జనార్దన్ గారు పిలిచి మరీ చెప్పారు మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడాను. ఆ టైంకి నీళ్ళు ఇవ్వద్దు, ఆ టైంకి నీళ్ళు ఇస్తే చాలా ఇబ్బంది పడతారు లేచి పట్టుకోవడానికి అంతాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకే నీళ్ళు రావాలి, ఆ టైంకి 2 చోట్ల నీళ్ళు వదలని చెప్పేవారు. అలాగే జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే వచ్చాయి నీళ్ళు 2 చోట్ల కూడాను. మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది, వాటర్ సరిగ్గా రావట్లేదు. రోడ్డు కూడా జనార్దన్ చేసింది రోడ్డు
అదేనమ్మా. లేకపోతే ఇది మొత్తం వర్షం పడితే నీళ్ళు. ఒంగోలు స్థలాలు కొన్నామంటే ఏదో ఒక విధంగా కబ్జా అయిపోయిన ల్యాండ్ అయి ఉంటుంది. ఇంకా అక్కడ ఒంగోలు స్థలాలన్నీ కబ్జా అయిపోయినాయి తప్ప ఏమైనా ల్యాండ్ కొనాలన్నా భయపడుతున్నారు ఒంగోలులో. ఎందుకంటే పరిస్థితి అలా అయిపోయింది. ఎక్కడ చూసినా కబ్జా, చూసినా కబ్జా. అంటే సక్రమంగా ఎవరికి మన స్థలం అంటూ మనకు ఈ రోజు ఉందంటే రేపొద్దున కబ్జా అయిపోయి ఉంటుంది. లేకపోతే ఏం చేస్తున్నారు, ఇంకా వాళ్ళ మీద ఏదో కేసు పెట్టేది, వాళ్ళ మీద దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళేది, వాళ్ళని ఏదో బెదిరించేది, లాక్కునేది స్థలాన్ని. ఈ టైప్ అయిపోయింది అంతా కూడా. ఇదివరకు ఎప్పుడు కూడా మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ టైప్లో కబ్జాలు కానీ, ఈ దౌర్జన్యాలు కానీ, దారుణాలు కానీ ఎక్కడా లేవు. ఎప్పుడు కూడా శాంతియుతంగా జరిగేది పరిపాలన. కానీ ఇప్పుడు అలా శాంతియుతంగా ఎక్కడ పరిపాలన జరగట్లేదమ్మా. అంత దౌర్జన్యం, దోపిడీ, గూండాయిజం, రౌడీయిజం, ఇదే ఇప్పుడున్నదంతా. అంటే సరిగ్గా మన ఇంట్లో మనం ఉండి మనం హ్యాపీగా తిందాం అనుకుంటా కూడా ఉండట్లా. ఏ నిమిషంలో ఎవరు వస్తారు, ఏం చేస్తాడు, ఏ కేసు పెడతాడో, లేకపోతే ఏం మాట్లాడతారో, అంటే మనం ఏం చేయకపోయినా ఏదో విధంగా అలా ఇరికిస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ అంతాను. ఒక్కసారి ఆలోచించండి, అందరూ కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏంటంటే పథకాల గురించి, ఇంకొకటి పెన్షన్స్, రేషన్ కార్డులు. చాలామంది చాలా పెన్షన్స్ పోయినాయి అంటున్నారు, చాలా చోట్ల రేషన్ కార్డులు పోయినాయి అంటున్నారు. అది కూడా ఎలా చేస్తూ ఉన్నారు, కరెంట్ బిల్లు పెంచి. కరెంట్ ఛార్జెస్ ఎక్కువ వచ్చినాయి, కరెంట్ బిల్ ఎక్కువైపోయింది, మీ పెన్షన్ కట్ అయిపోయింది. కరెంట్ బిల్ ఎక్కువైంది, మీ రేషన్ కార్డు కట్ అయిపోయిందని ఎందుకు వాళ్ళు చేస్తున్నారు, ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. తీసేయాలి కాబట్టి, అంటే ఇంతమందికి ఇవ్వడానికి, పెన్షన్స్ ఇవ్వడానికి, రేషన్ కార్డులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు. కానీ మేము ఇస్తున్నాము, మేము చేస్తున్నాము అమ్మా. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికీ వచ్చే పెన్షన్స్ అవంతాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ప్రతి దానికి ఏదో ఒక లింకు, ప్రతి దానికి ఇది పెట్టి అది పెట్టి ఏదో విధంగా తీసేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎవరో మనం చెప్పారు, ఒక పెద్ద ఆయన ఇంట్లో ఉంటున్నారంటమ్మా, వాళ్ళకి పెన్షన్ కట్టన్నారు, పెన్షన్ తీసేస్తున్నాం అన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి కారు ఉందంట. అందుకని మెయిన్ టార్గెట్గా ముసలి వాళ్ళని తీసుకొని వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అంతా వస్తుంది అని. ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు వీళ్ళంతా ఓకే మేడం, ముసలి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది ఒక్కటి సమస్యగా తీసుకొని దానికి కొంచెం పరిష్కారం వాటగా మనం చేసుకోవాలి. అమ్మఒడి 10 పిల్లలకి ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు ఇస్తుంది ఎంతమందికి, ఇంటికి ఒక్కళ్ళకి 13,000. ఫస్ట్ లో 15,000 చెప్పారు. తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అన్నారు. కానీ ఇప్పుడు చేసింది ఏంటి, ఒక్కరికి. అది కూడా దానికి కూడా చాలా ఉంటాయి మళ్ళీని. వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు ఉంటే ఉండకూడదు, వాళ్ళకి ఏమైనా ఒక వెహికల్ ఉంటే కదా, ఏవో మొన్న చెప్పారు వాళ్ళ ఇంట్లో 2 ఏసీలు ఉన్నాయంటే దానికి కూడా అమ్మఒడికి పనికిరారంట వాళ్ళు. మేడం అయ్యేవాడి సంగతి మేడం, అడిగినా కూడా లంచాలు కట్టాల్సి వస్తుంది. ఏదన్నా అడగాలన్నా కూడా భయం మాకు. మీది ఈ ఊరు కాదు కదా అని అడుగుతుంటారు. ఇది జరుగుతుంది ఇక్కడ. మేము ఇక్కడ ఉండబట్టి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. మమ్మల్ని ఇంతవరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. లాయర్పేటలోనే ఉంటున్నాం. ఓట్లు ఉన్నాయి. మాకు పింఛన్లు లేవు, ఎవరు లేరు, పింఛన్లు తీసుకునే వాళ్ళు లేరు. పిల్లల కాలేజీ వాళ్ళకి ఎంబీఏ చేరినా కూడా కాలేజీ ఫీజులు కట్టాల్సి వస్తుంది. డిగ్రీ చేరినా కూడా అమ్మఒడికి మాకు వేసేది కొంచెం, ఆడ కాలేజీ ఫీజులు 50,000-60,000 కట్టాల్సి వస్తుంది. మేము చేసుకునేది కష్టం. మా ఆయన ఇస్త్రీ బండి వేస్తాడు, నేను ఇళ్లలో పని చేసుకునేదాన్ని. నేను అంతంత ఫీజులు కట్టాలంటే యాడ్ నుంచి కట్టాలి. ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రశ్నిస్తామని చెప్పి మీ భయం. అవును అదే కదా, అదేనమ్మా, కరెక్టే, అర్థమవుతుంది. కానీ ఒకటి మీరు చెప్పే ఫీజుల గురించి భయాలు వదిలేయండమ్మా. ధైర్యంగా చేస్తే ఎవరు మనల్ని ఏం చేయలేరు. భయం కాదు, బయటకు వచ్చాం కాబట్టి అది ఒక దడే. కానీ ఎవరు మమ్మల్ని ఏమంటారు, యాడేని మేము చేసుకోవాలి, ఎవరు మాకేం ఊరక పెట్టరు. ఎవరైనా ఎవరి కాడికి వచ్చినా కానీ మేము పని చేసుకునే వాళ్ళం. పని చేసుకుంటేనే మాకు వాళ్ళు చదివించుకోవాలని ఒకటి, మాలాగా మా పిల్లలు చదివేయాలని లేదు కదా, పనులు చేసుకోవాలని లేదు కదా, మా ఇబ్బందులు పడాలని లేదు కదా. అదే కదా మేము ఏం చెప్తుంది, కావాలని ఎన్నుకున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా మంది. అదే కదా, మారండి అమ్మా, మన పిల్లలు బాగుపడాలి, మన ఇబ్బందులు పడకూడదంటే ఏం చేయాలి, అదే కదా ఆలోచిస్తుంది. నిన్న చూసాను, ఇవాళ చూస్తాం, రేపు ఇంకొకరు చూస్తాం. మా జీవితాలన్నీ అదే చెప్తున్నాం. ఇప్పుడున్న ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బట్టే కదా మన పరిస్థితులు మారిపోతాయి. అవునా, మనం మంచి ప్రభుత్వం ఎన్నుకుంటే మనం మంచిగా ఉంటాం, లేకపోతే ఇలాంటి బాధలు ఆవేదనలే పెరుగుతాయి. సరుకులు కానీ ఏమన్నా సరే ఎవరు చూడాల. 3rd టైమా 4th టైమా ఈ పట్టాలు 3rd టైం అంటే ముందున్న 2 స్థలాలు అందరి దగ్గర ఉన్నాయా, అంటే ముందున్న పట్టా స్థలాలు అందరి దగ్గర ఉన్నాయమ్మా. అమ్మా టిట్కోయిడ్కి అవి రాకుండా పోవు రేపు పొద్దు మన గవర్నమెంట్. అంటే
19 లోపు ఆల్మోస్ట్ 80% ఇల్లు పూర్తయినాయి అన్నమాట, ఇటుకో ఇళ్ళు అన్ని చోట్ల కూడా. అది కూడా బ్లాక్మెయిల్ జరుగుతుందండి. మీకు ఇప్పుడు ఈ ల్యాండ్ ఇస్తున్నారు, అవి మీరు తీసేశారు, లేదు మీకు ఇంకా రావు అవి అని చెప్పేసి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నారు. ఈ టిక్కో హౌస్కి మనీ కూడా కట్టారు. అది వచ్చింది, మాకు నేమ్ వచ్చింది, నెంబర్ అన్నీ చెప్పారు. అప్పుడు ఇంటి లోన్కి పెట్టుకుంటే ఇది ఉంటే అది రాదమ్మా అంటే, సరే మాకు ఈ ఇంటిలోనే క్యాన్సిల్ చేసుకున్నాం కానీ అది అలాగే ఉంచేసాము. అది అసలు క్యాన్సిల్ అవ్వదు, మళ్ళీ చేయడానికి లేదని చెప్పారు. ఇప్పుడు అడిగితే వీళ్ళు ఇచ్చే స్థలాలు, మేము స్థలాలు ఇస్తున్నాము, ఆ పేపర్స్ ఇవ్వాలంటే మీరు ఇది క్యాన్సిల్ అయిపోయింది మీది, మీరు ఇది తీసేసుకుంటేనే ఆ స్థలాలు ఇస్తాం. మాకు ఆ స్థలాలు వద్దండి, మేము వాటికి ఆల్రెడీ మనీ కట్టున్నాము, ఇన్నాళ్ళు వెయిట్ చేసాము కదా, వెయిట్ చేస్తాము అంటే, లేదు మీకు అవి ఇంకా రావు, తీసేశారు అట్లా చెప్తున్నారు. మాకు ఇదివరకు చెప్పారు కదా, ఇక్కడ నుండి కాదమ్మా పైనుండి వచ్చినవి, అవి ఇంకా క్యాన్సిల్ చేయడానికి కుదరదంటే హౌస్ లోన్ క్యాన్సిల్ చేసేసుకున్నాము. అలాంటివి ఇప్పుడు మీ నేమ్ లేదు, తీసేశారు అట్లా చెప్తే ఎలా నమ్ముతాం? అంటే ఏదో విధంగా ఆ ఇల్లు ఎలాగే ఏదో విధంగా సచివాలయం నుండి అంతా కాల్ చేయించారు సార్ చేత, మీకు ఇట్లా మీరు సైన్ చేయాలి, మీకు అది లేదు రాలేదని. మేము ఒప్పుకోలేదు, మేము చేయము, మాకు అది అసలు అవసరం లేదు, ఈ స్థలాలు మాకు అదే కావాలి అంటే ఇంకప్పుడు చాలా టైమ్స్ అడిగాక సైలెంట్ అయిపోయాడు వాళ్ళు, ఒప్పుకోపోయేసారు. కాదమ్మా, నిజంగా పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఇల్లు స్థలాలు ఇవ్వకున్నప్పుడు 80% పూర్తి ఇళ్ళే పూర్తి చేసి ఉండొచ్చు కదా. మాకు చెప్పారు డ్వాక్రా కాదమ్మా, ఒకటి ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాలు అంటున్నారు కదా, 80% పూర్తి అయిపోయి ఎదురు కూడా కనిపిస్తున్నాయి ఇల్లులు. అక్కడ ఏమైనా పనులు లేవా అంటే